ఈ వ్యక్తి 10 సంవత్సరాలుగా తన ముఖాన్ని కడుక్కోలేదంటే మీరు నమ్ముతారా? అంతేకాకుండా తన ముఖానికి షూ పాలిష్ వేసుకుంటున్నాడు. దీనికి కారణం పాలిష్ ఆరిన తర్వాత తన చర్మం బాధిస్తుంది కాబట్టి పాత పాలిష్ ఆరకముందే మళ్ళీ అతను పాలిష్ చేసుకుంటున్నాడు. అయితే అతను చూసి ప్రజలు రకరకాలుగా మాట్లాడారు. కొందరు అతన్ని నేరస్తుడిగా, మరికొందరు అతన్ని ఒక మానసిక రోగిగా భావించేవారు. అంతేకాకుండా అతనితో పాటు ఒక స్త్రీ కూడా ఉండేది. అయితే వారిద్దరూ స్టేషన్ లో బెంచ్ పై పడుకొని రోజు భిక్షాటన చేస్తూ జీవించేవారు. ఇంతకీ వారు ఎవరైనా తెలుసుకోవడానికి జర్నలిస్టులు వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అక్కడ రికార్డ్స్ చెక్ చేస్తే వారిద్దరు కవలని, వారిద్దరి పేర్లు 10 సంవత్సరాల ముందు తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో ఉన్నాయని తేలింది. జర్నలిస్టులు వారిని ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ అందులో సోదరి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించారు. జర్నలిస్ట్ వారి గ్రామానికి వెళ్లి ఆ ఇద్దరు సోదరుల్ని వారి అన్నయ్య తరచుగా కొట్టేవాడని తెలుసుకుంది. దీంతో ఒక రోజు ఆ సోదరి ఇల్లు వదిలి పారిపోయింది. అయితే ఇంటికి తిరిగి రాలేదు. ఆమెను వెతకడానికి తన సోదరుడు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న వారి తండ్రి వారిని వెతుకుతూనే ఉన్నాడు. అయితే అతను తన సోదరిని రక్షించడానికి, ఇతరులు భయపెట్టడానికి రోజు షూ పాలిష్ వేసుకుంటున్నాడు. ఫైనల్లీ ఒక జర్నలిస్ట్ సహాయంతో వారిద్దరు ఇంటికి వెళ్ళడానికి అంగీకరించారు.